భక్తుల ఆరోగ్యం భద్రతే ధ్యేయంగా గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం 3 రోజుల ముందే ప్రణాళికలు అమలు చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా కార్మికులకు 3 షిఫ్ట్ల విధానం, వసతి, ఆహార సదుపాయాలను అధికారులు సమగ్రంగా ఏర్పాటు చేస్తున్నారు. నా మీద ఇష్టంతో కారు బైక్ హారన్లను మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు చాలా చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరైనా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అడగను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే నేను చెప్పాను, మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకు ఉన్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి మగాళ్ళు కూడా అంత ఉండదనిపిస్తుంది. ఒకసారి మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగి పెట్టుకుంటే మా అమ్మ దగ్గర వింటా ఉండండి అని నాకు అందుకు తెలుసు. మీరు అందరూ మా పిన్నుల దగ్గర మా అక్కల దగ్గర వింటా ఉండే. సో నాకు ఇంట్లో ఆ కోపాలు ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అందుకని నాకు జనసేన ఆడపడుచులకి చాలా ఉన్నతమైన స్థానం ఇవ్వాలన్న నా కోరిక. దానికి మీరు నిలబడ్డందుకు ఇక్కడ ఉన్న మీ తరపున జనసేనలో ఉన్న వీర మహిళలందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మీరు నన్ను నమ్మి నిలబడినందుకు నేను నా గుండె లోతుల నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అంటే యుద్ధం చేయాలంటే వీరతల కింద ఎత్తి మీరు పంపించాలి. మీరు విజయం సాధించాలి. మీరు దీవులను పంపించకపోతే మీకేం జరిగింది? మేమేం గెలుస్తాం ఇక్కడ నుంచి. అంటే మీ దీవెనలు, అందుకనే నేను మిమ్మల్ని బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాను. అదే అమ్మా, మీరు అర్థం చేసుకున్నదంతా అక్కడ విశ్లేషకులు అర్థం చేసుకున్న పరిస్థితి వేరేగా ఉందండి. వాళ్ళు అలాగే అదే మా సగటు ఆడపడుచు అర్థం చేసుకున్నంత నన్ను అర్థం చేసుకోకుంటే, నన్ను అర్థం చేసుకుని ఒకళ్ళేమ్మా చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు, మీరు కాకుండా. సపోజ్ అలాగే మా ఆడపడుచు ఇక్కడ అర్థం చేసుకున్నంతగా మళ్ళీ మోడీ గారు అర్థం చేసుకున్నారు. నన్ను మధ్యలో అర్థం చేసుకోవాలా? ఆయనకి నేను అర్థం అవుతాను, మీకు నేను అర్థం అవుతాను. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని దుర్గేష్ గారు లాంటి అనుభవజ్ఞులు, నన్ను మనోహర్ గారు లాంటి అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో ఇవి జరుగుతాయి. సో నేను పంపిస్తాను మీ నియోజకవర్గాలకి, మీ పార్లమెంట్ నియోజకవర్గాలకి. మీరు కూర్చొని చేయండి. వీఆర్ హియర్ ఫర్ ఎ చేంజ్. అమేజింగ్ ప్లానింగ్ అది చూస్తే. శానిటేషన్ వాజ్ టూ గుడ్. లాస్ట్ టైం ఏమంటే లాస్ట్ మినిట్ దాకా డిప్యుటేషన్ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఖరి రోజు వచ్చారు సార్. ఆఖరి రోజు వచ్చి వాళ్ళు డ్యూటీ లేకుండా బ్యాగ్స్ తోటి నిలబెట్టుకునే ఇన్సిడెంట్ జరిగింది సార్. కంట్రోల్ లేకపోయింది. చాలా అడ్వాన్స్గా మినిమం 3 days ముందు నుంచి అందరినీ ఎక్కడికెక్కడ డ్యూటీలు అప్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. 3 shifts నడవాలి సార్. శానిటేషన్ వరకు 3 shifts నడుస్తాయి. 24 hours కంటిన్యూగా వస్తూనే ఉంటారు. రాత్రి కూడా వెయిట్ చేసేవాళ్ళు ఉంటారు. మన 3 shifts కింద ముందుగానే ఫిక్స్ చేసి ఎవరెవరిని. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఇందాక దండే గారు చెప్పినట్టుగా భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళంతా కూడా లాస్ట్ మినిట్లో అనౌన్స్ చేస్తే బాగా చేశారు సార్.